నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల యాన్యువల్ డే వేడుకల కృష్ణ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి, విద్యా సంస్థల డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ ఆర్వి కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. విద్యార్థులు చేసిన డాన్సులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకొని మంచి స్థాయిలో స్థిరపడాలని సూచించారు. రాబోయే రోజుల్లో డిగ్రీ, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి గోల్డ్ మెడల్ అందిస్తామని తెలియజేశారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 26 ఏళ్ల కిందట తన గురువు కృష్ణారెడ్డితో కలిసి కృష్ణ చైతన్య విద్యా సంస్థలను ఏర్పాటు చేశామని తెలిపారు. 140 మంది విద్యార్థులతో కృష్ణ చైతన్య కళాశాలను ఏర్పాటు చేశామని, నేడు కృష్ణ చైతన్య విద్యా సంస్థలో సుమారు 17,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. తమ కళాశాలలో చదువుకున్న వారి పిల్లలు నేడు తమ కళాశాలలో విద్యను అభ్యసించడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కృష్ణ చైతన్య విద్యా సంస్థలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ రాష్ట్ర స్థాయిలో తమ సంస్థ ఖ్యాతిని ఇనుమడింప చేయడం తనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్లు రామాంజనేయులు రెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, పాయసం రమేష్, ఏవో హరి, చిరంజీవి, సుధారాణి మరియు అన్ని క్యాంపస్ల ప్రిన్సిపాల్స్ మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఈరోజు కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల వార్షికోత్సవము చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా పిల్లలకి చెప్పేది ఏంటంటే, భవిష్యత్తులో మంచి గుణగణాలతోటి పైకి రావాలి. తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా చదివి మంచి స్థానంలో ఉండి భవిష్యత్తులో తల్లిదండ్రులు మీరు బాగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా పిల్లలకి మనం చేస్తున్నా. మా కళాశాలలో ఉన్నటువంటి టీచింగు, నాన్ టీచింగు ప్రోత్సాహంతో ఈ కళాశాల చాలా ముందుకి నడుస్తూ వస్తుంది. భవిష్యత్తులో కూడా ఇంకా ముందుకి నడుస్తుందని చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ సాధించినటువంటి విద్యార్థులకు, మా కళాశాల విద్యార్థులు ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి మా తల్లిదండ్రుల పేరు మీద బంగారు పథకాన్ని బహుకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ, అటువంటి అవకాశం భగవంతుడు కల్పించాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. 26 సంవత్సరాల క్రితం అంటే 1998లో నేను మా గురువు గారు అయినటువంటి కృష్ణారెడ్డి గారితో కలిసి
కృష్ణ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే తెలుస్తూ ఉంటుంది, మా దగ్గర మొట్టమొదటిగా చదువుకున్నటువంటి పిల్లలు ఈరోజు మళ్ళీ మా కాలేజీలో ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చేర్పించడానికి వస్తూ ఉన్నారు. ఒక జనరేషన్ కంప్లీట్ అయినా కూడా ఈ రోజుకి కూడా 98లో ఒక 140 మంది పిల్లలతో ప్రారంభమై ఈరోజు సుమారుగా 17,000 మంది దాకా కూడా ఇయర్ బై ఇయర్ పిల్లలు పెరుగుతూ ఉన్నారు. మంచి రిజల్ట్ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. అలా డిగ్రీ, ఇంటర్మీడియట్, పీజీ అన్ని ప్రొఫెషన్స్లో కూడా కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ ఒక మంచి ఇన్స్టిట్యూషన్స్గా డెవలప్ కావడానికి ఇక్కడ ఎంతోమంది కష్టపడుతూ ఉన్నారు. ప్రధానంగా 26 సంవత్సరాల నుంచి ఆ రోజు జాయిన్ అయినటువంటి టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఈ రోజు కూడా చాలామంది మన దగ్గరే కొనసాగుతూ ఉన్నారు. ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇట్లాంటి సంఘటనలు చాలా అరుదుగా కూడా కనపడతాయి. మరి తప్పకుండా ఒక నమ్మకం అయితే ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పిల్లలకు కానీ వారి తల్లిదండ్రుల మనసులకు దగ్గరయ్యేలాగా పిల్లలు ఏ ఒక్కరు కూడా మన దగ్గర చదువుతున్నటువంటి పిల్లలు ఇబ్బంది పడకుండా వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేలాగా ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయాలన్న ఒక ఆలోచనతో ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా అలానే ఇన్స్టిట్యూషన్స్ అందరి మనసులకు దగ్గర అవుతాయని, నెల్లూరు జిల్లానే కాకుండా మిగతా జిల్లాలకు కూడా కృష్ణ చైతన్య విద్యా సంస్థలు దగ్గరయ్యేలాగా ప్రజల ఆశీస్సులు ఇన్స్టిట్యూషన్స్ మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో కృష్ణ చైతన్య కాలేజ్ గురించి ఇంటర్, డిగ్రీ, పీజీ మన కాలేజెస్కి అన్నీ ఉన్నాయి. వీటికి సంబంధించి ఒక చిన్న యాప్ కూడా తయారు చేయడం జరిగింది. ఈ యాప్లో కంప్లీట్గా స్టూడెంట్కి కానీ ఒక పేరెంట్కి కానీ కావాల్సిన అన్ని నీడ్స్ కూడా దీంట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ముందుగా మనం చూస్తే దీన్ని యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో అకౌంట్లోకి వెళితే దాంట్లో మనం ఫోన్ నెంబర్, శాన్ నెంబర్ కానీ ఇస్తే అది లాగిన్ అయిపోతూ ఉంటుంది. సో ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత మనకి కాలమ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. దీంట్లో మనం ఎన్ని రోజులు ప్రజెంట్ ఉన్నాము, ఎన్ని రోజులు ఆబ్సెంట్ ఉన్నాము, కంప్లీట్ డీటెయిల్స్ కూడా ప్రతి మంత్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి తెలుస్తూ ఉంటుంది. సో దట్ మనం ఎప్పటికెప్పుడు యాక్టివ్గా కూడా ఉండొచ్చు. బ్యాక్ టు నెక్స్ట్ మన ఎగ్జామినేషన్స్ మన ఇంప్రూవ్మెంట్ కోసం మనం తెలుసుకోవాలి. ఏ ఎగ్జామ్లో ఎలా వచ్చాయి, ఇంక మన నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని. సో ఏ ఎగ్జామినేషన్స్ అయినా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు రాసే ప్రతి ఎగ్జామినేషన్ వాట్సాప్ ద్వారానో ఇంకొక రకంగానో మనకు చెప్తూ ఉన్నారు. అలా కాకుండా ఈ యాప్లోనే మన హోంవర్క్స్ కూడా తెలుస్తూ ఉంటాయి. ఏ డేట్ అయినా కానీ క్లిక్ చేసేస్లో పంపిస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ ట్రాకింగ్. పేరెంట్స్కి పిల్లలు ఎక్కడ ఉన్నారు, వ్యాన్స్లో వచ్చేవాళ్ళు కానీ మ్యాజిక్స్లో వచ్చేవాళ్ళు కానీ ఏ ప్లేస్లో ఉన్నారు అని వాళ్ళకు ఒక డౌట్ ఉంటూ ఉంటుంది. అలాంటి లేకుండా మొత్తం ఏ మ్యాజిక్ అయినా ఏ వ్యాన్ అయినా కూడా ఏ ప్లేస్లో ఉంది, ఎక్కడెక్కడ వస్తున్నాము, సో దట్ పేరెంట్స్ ఎవరికి కూడా డౌట్ కాకుండా కన్సర్న్ లేకుండా ఉంటుంది. వాళ్ళు సేఫ్గా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు అన్నీ కూడా దానికి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా ఈ గ్యాలరీలో మనం చూపించచ్చు. సో ఏ ఈవెంట్ అయినా మీరు ఏదైనా ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, మీరు ఏదైనా పర్ఫామ్ చేస్తున్న ఆ ఫొటోస్కి సంబంధించినంతా కూడా గ్యాలరీలో మనకు వస్తూ ఉంటాయి. ఏం జరుగుతుంది మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఏ సబ్జెక్ట్ అయినా కూడా నెక్స్ట్ డే ఏం జరుగుతుంది అని ఒక డౌట్ కానీ ఇవన్నీ కూడా తయారు చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా ఉండాలి, మీరు ప్రతిదీ కూడా యాక్సెసిబుల్గా చేసుకోవాలి అనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఈ జనరేషన్లో మనం ఒకరి పైన డిపెండ్ అవ్వకుండా మనం హ్యాపీగా మన కాళ్ళమైన మనం వర్క్ చేసుకుంటూ ఉండేది ఒక 60 years మాత్రం మనం నడవగలుగుతాం. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికి కూడా 19 years, 20 years లైఫ్ అనేది కంప్లీట్ అయిపోతూ ఉంది. ఇంకా 2/3 లైఫ్ మాత్రమే మనకి నచ్చినట్టు మనం హ్యాపీగా ఉండగలుగుతాం. సో చాలా షార్ట్ ఉంది. ఇలాంటి లైఫ్లో నేను చాలామంది స్టూడెంట్స్తో కానీ చాలామంది పేరెంట్స్ వాళ్ళు వచ్చి కానీ చెప్తూ ఉంటారు, మా స్టూడెంట్ దేనో గురించి ఆలోచిస్తూ ఉంది, చాలా సాడ్గా ఉంటూ ఉంది జరిగిపోయిన వాటి గురించి అని. లేకపోతే కొంతమంది స్టూడెంట్స్ ఫ్యూచర్ ఏమవుతుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఒక డౌట్తో ఉంటూ ఉంటారు. సో మనకుంటే ఈ చిన్న లైఫ్లో హ్యాపీగా ఈరోజు గడుపుదాం, ఈ ప్రతిరోజు కూడా హ్యాపీగా ఉందాం, ప్రతిరోజు కూడా ఎంజాయ్ చేద్దాం, ప్రతిరోజు కూడా మనకు నచ్చినట్టు హ్యాపీగా లివ్ చేస్తూ ఉందాం. ఎంజాయ్మెంట్ అంటే అది ఏదో పార్టీస్కి వెళ్ళటం అలానే కాదు, చదువు కూడా ఎంజాయ్మెంట్. చదువు మనం ఎంజాయ్గా తీసుకుంటే మనం హ్యాపీగా ఇంట్రెస్ట్ చదివినప్పుడు ప్రెషర్ ఉండదు, స్ట్రెస్ ఉండదు.
అదేవిధంగా నెక్స్ట్ జాబ్కి వెళ్ళినప్పుడు కూడా ఆ జాబ్ని మనం ఇంట్రెస్ట్తో ప్యాషన్తో కానీ చేస్తూ ఉంటే ఎలాంటి ప్రెషర్ కానీ ఎలాంటి స్ట్రెస్లో కానీ లేకుండా చేస్తూ ఉంటాం. సో ఏదైనా మనం చేసేటప్పుడు అది చదువు కానీ జాబ్ కానీ హ్యాపీగా చేద్దాము, ఎంజాయ్ చేస్తూ చేద్దాము. ఈ చిన్న లైఫ్ని అందరం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉందాము. అండ్ మనకి 15-20 డేస్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ వస్తూ ఉంటాయి. ఇందాక కృష్ణ సార్ చెప్పినట్టు మీ అందరూ కూడా ఎగ్జామినేషన్